6 గ్యారెంటీలు అమలు చేయకుండా వచ్చి చూడండి ఇక్కడ ఆదర్శంగా తీసుకోండి అనడాన్ని తప్పుపడుతున్నారు చాలా మంది. అయితే నేను దీంట్లో ఒక రకంగా సిపిఎం పార్టీ విజన్ తర్వాత జూలకంటి గారి విజన్ వేరు నా దృష్టిలో. వినబడుతుందా? సేమ్ మీకు కూడా అది వర్తిస్తుంది దయాకర్ భాయ్. మీది కూడా కాంగ్రెస్ విజన్ వేరు, మీ విజన్ వేరు అంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటి చాలా క్లారిటీగా వినండి. బిఆర్ఎస్ మాటనే ఏ మాట, ఎవరి మాట, కమ్యూనిస్ట్ మాట కనపడడానికి ఒకే ఒక్కరు వారి పాత కార్యదర్శి వీరభద్రం గారు. డీవియేషన్ అనేది అక్కడ వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో సిపిఎం మాతో పొత్తుకు సిద్ధం ఉండే. నేను ప్రయత్నం చేసిన కాబట్టి చెప్తున్నా. సిపిఐ కూడా మొదటి దశలో చర్చల విషయంలో నేనే ముందున్నా. ఇక్కడ వారు జూలకంటి గారు ప్రత్యక్ష సాక్షి ఏంటంటే వాళ్ళు ఒక ఏంటిది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసిండ్రు యూడిఎఫ్ మాదిరిగానే అన్ని సంఘాలతో కలిసి. చేసిన తర్వాత వాళ్ళు ఒక పార్టీ కూడా చేసిండ్రు. అది 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డది. కానీ అది బిఎస్పి ఎవరు ఈయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిరిగా కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ చీల్చడానికి ఉపయోగపడదు. నా నియోజకవర్గమే చూడండి, 2300 బిఎల్ఎఫ్ 2300 ఓట్లు పడ్డాయి. నేను ఓడిపోయింది 1857. అవి ఫక్ట్ ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే స్థితి నుంచి దాన్ని డివైడ్ చేసిండు. నేను ఆరోపణ కాదు, ఇది నా అబ్జర్వేషన్. వీరభద్రం గారిని కూడా కలిసినప్పుడు చెప్పిన దీనివల్ల ఎవరికి లాభమైందని. మొన్న కూడా ఇప్పుడు నియంత్రణ మీదనో లేకపోతే ఆధిపత్యం మీదనో పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ కంటే కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఉంటది. అలాంటప్పుడు కేసీఆర్ కు అనుకూలంగా లేరు. సేమ్ బీజేపీ ఎల్డిఎఫ్ ఎట్లా కేరళలో ఉన్నదో ఇక్కడ కూడా వాళ్ళు ఐడియల్గా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంది అని అంటే మళ్ళీ వారి రంగారెడ్డి గారు చెప్పాలి. కానీ సిపిఐ ఒక అడుగు ముందుకేసి పొత్తుకు రాగలిగింది. నేను ఇక్కడ బిఆర్ఎస్ మాట జూలకంటి రంగారెడ్డి మాటగా నేను అనలేదు, ఎందుకంటే వారు సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీరు ఈ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు పదే రోజు మనం చెప్తున్నాం. అయినప్పటికి కూడా వాళ్ళు ఏంది, వాళ్ళేమో 420 అంటుండ్రు. ఎవరు బిఆర్ఎస్ వాళ్ళు 6 కింద 13 ఉన్న సబేడ్స్ కాదు 420 అంటుండ్రు. అంటే 6 చేయలేని వాళ్ళు 420 ఎట్లా చేస్తారు అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ వాస్తవానికి మొన్నటికి మొన్న మీరు చూసింది కదా, సన్న బిర్యానీ తిన్నాం మేము సన్న బియ్యంతో. అది ఒక డౌట్ ఉంది కదా, అందులో ఎప్పుడు అసెంబ్లీ క్యాంటీన్ లో అదే కదా పెట్టేది, ఎప్పుడు కొత్తగా తినేది ఉంది. అది ఇప్పుడు బిర్యానీ సన్న బియ్యంతో పెడతారు. నేను కూడా తిన్నాను అసెంబ్లీ క్యాంటీన్ లో. ఇది సన్న బియ్యంతో ఏది మనం ఇచ్చిన బియ్యంతో చేయించారా? ఓకే ఓకే. ఇప్పుడు ఆ హోటల్లో కావు అవి, ఏది కాంట్రాక్టర్లే కావు. అది ఒక్కటనే కాదు, ఇప్పుడు మీకు 200 యూనిట్లు కనపడుతుంది, నీకు ఇండ్లు కనపడుతూనే ఉన్నాయి, నీకు 500కి సబ్సిడీ గ్యాస్ బండ్ అగపడుతూనే ఉన్నది, మనం ఫ్రీ బస్ ఇచ్చింది కనబడుతూనే ఉన్నది. రేపటి రోజున మహిళలకు 2500 కాదు ఒక మంచి పథకం కూడా రాబోతుంది. అప్పుడు మళ్ళీ బ్రేకింగ్ అనుకుంది. 2500 కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవి కనిపించట్లేదు కదండి. రైతుకు వలస కూలీలకు 12,000 మహిళలకి, వీళ్ళకి ఎవరికి ఆటో డ్రైవర్లకి, స్కూటీలు, కాలేజీ పిల్లలకి ఇవి కనిపించట్లేదు కదా. అది బిఆర్ఎస్ ఎజెండా. మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే భాష అది వేరు. ఇక్కడ నేనేమంటున్నానంటే కమ్యూనిస్టుల్లో బీజేపీ నుంచి వచ్చే ఎలాంటి మద్దతును కూడా ఆహ్వానించకూడదు. నేను విజయన్ గారి గురించి నాకు ఏ మాత్రం బేసిజం లేదు. కాకపోతే గతంలో వారు కేసీఆర్ తో కలిసినప్పుడు నేను అదే వేదిక మీద ఉన్న వారు ఉన్నారు రంగారెడ్డి గారు. ఆ రోజు కేసీఆర్ గారిని నా లైఫ్లో ఎవరిని ఎప్పుడు తిట్టిన విధంగా తిట్టిన ఆ వేదిక మీద పరేషాన్ అయింది. ఎందుకు ఇంత కశెక్కరికి దయాకర్ కానీ అంటే విజయన్ గారు పోయి ఎక్కడ కూర్చుండ్రు, కేసీఆర్ ఇంట్లో కూర్చుండు, పథకాలను బేస్ అంటుండు. పాదయాత్ర ముగింపు వీరభద్రం గారిది. మేము వేదిక మీద ఉన్నాం, నేను బెల్లయ్య నాయకుడు, మేము కాంగ్రెస్ నాయకులం. నేను మాలమానాడు అధ్యక్షుడిని కావచ్చు కాక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా మాదిరిగా అక్కడ ఎవరి వాయిస్ ఉండదు. ఎందుకు అని అంటే విజయన్ గారి కమిట్మెంట్ కాదు, కానీ ఇక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థితో తను కలవడాన్ని వ్యతిరేకించిన వారు.
పాదయాత్ర చేస్తున్నది పేదల కొరకు, బడుగుల కొరకు, అన్నార్థుల కొరకు చేసింది వీరభద్రం గారు. కానీ ఎవరు పందులు పెంచుకో, ఎవరు చేపలు పట్టుకో, ఎవరు చెప్పులు కుట్టుకో అని ఆయన దగ్గరకు పోయి నీ పథకాలు బేసి అనేసరికి ఆ కడుపుమంటే అప్పుడు వచ్చిన నా స్పీచ్. కాబట్టి ఇప్పటికి కూడా నేను అంటున్నా, ఇక్కడ కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్టులు అంటున్నారు. రంగారెడ్డి గారిని ఎందుకంటే లేనంటే చర్చలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో డివేట్ చేయడానికి కాదు. ఇవాళ స్పష్టంగా రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడంలో మీరు తెలంగాణ కమ్యూనిస్టులు, నాట్ ఇండియన్ కమ్యూనిస్టులు, నేను అనేది సిపిఎం నేషనల్ పార్టీ విజన్ కూడా అంటలేను. ఇక్కడ కొంత మతలబు ఉన్నది. అక్కడ వాళ్ళు కూడా మీరు ఒకసారి కనుక్కోండి. నేను ఇప్పుడు అన్నట్టు కాదు కళ్యాణ్ గారు, నేనేమో కాంగ్రెస్ పార్టీ, వారేమో కమ్యూనిస్ట్ గా ఉన్నారు. మీరు విజయన్ గారి మేనల్లుని యొక్క చరిత్ర ఒకసారి తీసుకోండి. అక్కడ ఒక ముస్లిం లీడర్ ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయినా నేను, కమ్యూనిస్ట్ లో సెకండ్ లీడర్. హీ గాట్ గుడ్ రెప్యుటేషన్. బట్ ఇక్కడ విజయన్ గారికి తలనొప్పిగా మారిండు. దాన్ని కలపడంలో కూడా విజయన్ గారికి తెలియకుండా కూడా అదొకటి చర్చ జరుగుతుంది అక్కడ. కానీ ఎందుకు మనం దాన్ని ఆహ్వానించాలనే దాని దగ్గర రేపు బీజేపీ నేను చేయబట్టి గెలిచినామని జబ్బలు జరుపుకోవాలి. సోషల్ మీడియా ఇప్పటికే మేము చేయబట్టి సిపిఎం గెలవబోతున్నది, మేము చేయబట్టి యూడిఎఫ్ అభ్యర్థులు గెలుస్తారు, మా వల్ల మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇప్పుడు త్రిపురలో సర్కార్ కమిషన్ పోయినప్పుడు ఎంత లెనిన్, స్టాలిన్ విగ్రహాలను కూల్చి అసలు ఒక దేశం మీద ఇంకొక దండయాత్ర జరిగినట్టు చేసిండ్రు వాళ్ళు బీజేపీ. ఒక పిఎంఓలో ఒక పిఏ లాంటి, పిఎస్ లాంటి వ్యక్తిని ఆడ ముఖ్యమంత్రిని చేసిండు. సర్కార్ యొక్క ఆయన ఏంది ఆయనది ఆ క్రెడిబిలిటీ 12,000 రూపాయలు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఆయన. అలాంటి కమిట్మెంట్ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ కేరళంలో అవసరమైతే మా రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏంటి, మనం తలపడి కమ్యూనిస్టులు గెలిచినా మాకేం నష్టం లేదు, మేము గెలిచినట్టే అనుకునే స్థితి మాది. కానీ బీజేపీతో కలిసి మనం గెలవడం అనేది అది రాహుల్ గాంధీ దానికి రేవంత్ రెడ్డి గారి దానికి తేడా ఉందనే ఇక్కడ చర్చ ఎప్పుడు ఉంటది. రాహుల్ గాంధీ గారు సాఫ్ట్ గా ఉంటారు, రేవంత్ రెడ్డి గారు ఫాస్ట్ గా ఉంటారు, ఇంతే తేడా. ఆయన చెప్పేది చూడ్ గా ఉంటది, ఆయన కొంత సున్నితంగా చెప్తారు. ఇద్దరికి తేడా అంతే. రాహుల్ రేవంత్ తేడా ఏమీ ఉండదు, భావజాలం ఒకటే.